తెలంగాణ ఎన్పిడిసిఎల్ అనే బోర్డు కనిపిస్తుంది. అలాగే మనం కొంచెం ఇంకో పక్క రూమ్లో ఇక్కడ సర్వీస్ సంబంధించిన సర్వీస్ వాళ్ళు చేసే పనుల గురించి ఒక రూమ్ ఉంది, మరి ఆపరేటింగ్ గురించి. అలాగే మరి పక్కన ఇక్కడ ఏఈ గారి రూమ్ ఉంది. మరి ఏఈ గారి రూమ్ ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ ఏఈ గారు ప్రజలకు అందుబాటులో ఉండే సౌకర్యాలు చేయడానికి ఈ రూమ్ కేటాయించడం జరిగింది. అలాగే సిస్టమ్ ఆపరేటర్ అండ్ సబ్ ఏఈలకు లైన్మెన్లకు కూడా ఇంకో రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ సమాచార హక్కు చట్టం బోర్డు అనేది ఎక్కడ కూడా లేదు చిత్రంలో. అయితే ఇక్కడ మరియు సిటిజన్ చార్ట్ కూడా ఎప్పుడో వేసింది, రంగు కూడా వెలిసిపోయిన దాఖలాలు కనిపిస్తున్నాయి. మరి ప్రజలకు అండ్ పౌరులకు వినియోగదారులకు విద్యుత్ సమస్యలు కానీ విద్యుత్ సంబంధించిన పరిష్కారాలు కానీ ఏ విధంగా తెలుసుకోవాలనే సిటిజన్ చార్ట్ కూడా బోర్డు లేదు, ఇక్కడ వెలిసిపోయింది. అలాగే మరి సిటిజన్ చార్ట్తో పాటు సమాచార హక్కు చట్టం బోర్డు కూడా లేదనే సంఘటన మనం ఏఈ గారికి మరియు డి గారికి కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి బోర్డు ఏర్పాటు చేయాలా, అలాగే సమస్యలు పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు, కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం. ప్రలోభాలకు లొంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం. ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే. సమాచార హక్కు చట్టం 2005